హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ వైట్ డిశ్చార్జ్లో ఒక రకమైన బ్యాక్టీరియల్ వెజినోసిస్. బ్యాక్టీరియల్ వెజినోసిస్ అంటే ఏంటి? బ్యాక్టీరియల్ వెజినోసిస్ అంటే పెద్ద డిసీజా? చాలామంది ఏంటి గూగుల్ చేయడం వల్ల చాలా రకాల క్వశ్చనేట్స్ కానీ అమ్మ నాకు బ్యాక్టీరియల్ వెజినోసిస్ ఉందా, ఏం చేయాలి, దీనికి సంబంధించి దీనివల్ల మన క్యాన్సర్ వచ్చేస్తుందా, చాలామంది ఈ క్వశ్చనేట్స్తో హాస్పిటల్కి రావడం అంటూ జరుగుతుంది. సో వీళ్ళందరి కోసం ఈ చిన్న వీడియో చేయదలుచుకున్నాను. ఈ బ్యాక్టీరియల్ వెజినోసిస్ అంటే ఇట్స్ ఎ కామన్ నార్మల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. వెజైనాలో జరిగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియల్ వెజినోసిస్ ఎవరికి వస్తుంది? ఎక్కువగా కెమికల్ యూసేజ్ కానీ అన్నెసరీ అంటే యూసేజ్ హైజీన్ బాగా మెయింటైన్ చేయనప్పుడు, లేదా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, లేదా వెజైనల్ ఫ్లోరా అనేది న్యాచురల్ నార్మల్ వెజైనల్ ఫ్లోరా డిస్టర్బ్ అయినప్పుడు. ఎప్పుడు నార్మల్ వెజైనల్ ఫ్లోరా ఎక్కువగా కెమికల్ యూసేజ్ అంటూ జరిగినప్పుడు, ఎక్కువగా ఎక్సెసివ్ వాషింగ్, వీటి వల్ల కూడా న్యాచురల్ బ్యాక్టీరియా అనేది డిస్టర్బ్ అయ్యి, అంటే నార్మల్ వెజైనల్ ఫ్లోరా అనేది డిస్టర్బ్ అయినప్పుడు దాంట్లో ఉన్న pH డిస్టర్బెన్సెస్ కెమికల్స్ వల్ల జరిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ రూపంలో, వాటరీ డిశ్చార్జ్ రూపంలో కానీ వస్తుంది. సో ఈ వాటరీ కానీ వైట్ డిశ్చార్జ్ రూపంలో మ్యూకస్ లైక్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు వీళ్ళకి బ్యాక్టీరియల్ వెజినోసిస్ ఉంది అని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఇది క్లినికల్లీ వచ్చేసి తర్వాత దీన్ని ప్యాథలాజికల్లీ వచ్చేసి డిటెక్ట్ చేయడానికి కల్చర్ స్వాబ్ అనేది పంపించడం. స్వాబ్ అంటూ తీసుకొని వెజైనల్ నుంచి ఒక స్వాబ్ తీసుకొని ఆ స్వాబ్ని టెస్టింగ్కి పంపించినప్పుడు వెజైనల్ వాట్ టైప్ ఆఫ్ వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంది అనేది డిటెక్ట్ చేయగలుగుతారు. సో ఈ డిటెక్షన్ అనేది జరిగిన తర్వాత వీళ్ళకి దాంట్లో ఫ్లూ సెల్స్ ఉన్నాయా, ఎంతవరకు డ్యామేజ్ జరిగింది అనేది డిటెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటూ తీసుకున్నట్టయితే బ్యాక్టీరియల్ వెజినోసిస్ని తొందరగా బయటపడగలుగుతారు. అండ్ ఇది క్యాన్సరస్కి వరకు వెళ్ళే సమస్య కాదండి. అండ్ చాలామంది ఏంటి బ్యాక్టీరియల్ వెజినోసిస్ అనగానే సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అయిపోతుందా అనేది చాలామందికి డౌట్. లేదండి, ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లోకి బ్యాక్టీరియల్ వెజినోసిస్ రాదు. దీనికి సంబంధించి బ్యాక్టీరియల్ వెజినోసిస్ అవగానే పెసరీస్, కొన్ని రకాల పెసరీస్ కానివ్వండి, జెల్స్ కానివ్వండి, ఇచ్చింగ్, వల్వల్ ఇరిటేషన్, బర్నింగ్ సెన్సేషన్, ఇవన్నీ సమస్యలతో ఎక్కువగా డిశ్చార్జ్ అయిపోవడము, ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళి క్లినికల్లీ రికగ్నైజ్ చేసుకొని అవసరమైతే స్వాబ్ కల్చర్ వరకు పంపించుకొని ఈ రకమైన యాంటీబయాటిక్ తీసుకోవాలి. లేదా నార్మల్ బ్యాక్టీరియాతో అంటే వెజైనల్ ఫ్లోరా ఇంప్రూవ్ చేయడం వల్ల, మన హైజీన్ టెక్నిక్స్ కానీ మార్చుకోవడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియల్ వెజినోసిస్ సమస్య నుంచి చాలా వరకు బాధపడకుండా బయటపడగలుగుతారు. దీంతో పాటు కల్చర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవసరమైతే యాంటీబయాటిక్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే తీసుకున్నట్టయితే మీరు చాలా వరకు ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఇది బేసిక్ వెజైనల్ ఇన్ఫెక్షన్ అండి. దీని గురించి పెద్దగా టెన్షన్ పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ఇమ్యూనిటీ లెవెల్స్ అంటూ పెంచుకున్నట్టయితే సరిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.